ఏసీబీ దర్యాప్తు ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ ఫెమా చట్టం ఉల్లంఘన కింద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మీద కేసు నమోదు చేసింది. హైకోర్టులో ఆయనకు రిలీఫ్ దొరికింది. ఈ నెల 30 వరకు కూడా అరెస్టు చేయొద్దని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. అయితే చాలా కీలకమైన పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్బీఐ అనుమతి లేకుండా దాదాపు 55,000 కోట్ల రూపాయలు విదేశాలకు తరలిపోవడంపై, ఎలాంటి అనుమతి లేకుండా విదేశాలకు డబ్బు తరలిపోవడంపై మనీ లాండరింగ్ అలాగే ఫెమా చట్ట ఉల్లంఘన కింద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఈడీ కేసు నమోదు చేసింది. చాలా కీలకమైన పరిణామం చోటు చేసుకోబోతుంది. ఎందుకంటే పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఎలాంటి వెసులుబాట్లు కూడా ఉండవు. ఈ యాక్ట్ వన్స్ ప్రయోగిస్తే కనుక ఖచ్చితంగా ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరిగాయి, అలాగే అక్కడ జరిగినటువంటి విదేశాలతో జరిగినటువంటి ఒప్పందాలేంటి, దానికి ఆర్బీఐ అనుమతి ఉందా, అన్ని వేల కోట్ల రూపాయలు విదేశాలకు ఎలా తరలిపోయాయి, ఈ విషయాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఈడీ ముందు హాజరయ్యి అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఈసీఐఆర్ నమోదు చేసింది. ఏసీబీ ఇన్వెస్టిగేట్లో ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన పలు అంశాలను ఆధారంగా చేసుకొని ఈడీ కేసు నమోదు చేసింది. అయితే ఏ క్షణానైనా సరే రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఏసీబీ నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసింది. ఈ దిశగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయనకు కాస్త ఊరట లభించింది. ఈ నెల 30 వరకు కూడా అరెస్టు చేయొద్దంటూ ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి కీలక పరిణామం చూస్తే గనక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఇది విదేశాలకు సంబంధించినటువంటి డబ్బు వ్యవహారాలు చేతులు మారాయి కాబట్టి ఖచ్చితంగా ఇటు ఫెమా చట్ట ఉల్లంఘన, మనీ లాండరింగ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఇక ఏ క్షణానైనా ఈడీ రంగంలోకి దిగుతుంది. తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ ఇదే అంశానికి సంబంధించి దొంతు రమేష్ మరిన్ని ఇన్పుట్స్ అందిస్తారు. రమేష్, ఎలా చూడాలి? ప్రస్తుతం ఆయనకు హైకోర్టులో కాస్త ఊరట లభించింది. 30 వరకు అరెస్టు చేయొద్దంటూ కూడా హైకోర్టు డైరెక్షన్స్ ఉండగా వెంటనే ఈడీ రంగంలోకి దిగింది. ప్రస్తుతం మనీ లాండరింగ్ ఫెమా ఉల్లంఘన కింద కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఫర్దర్ స్టెప్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? హైకోర్టు కేసుకు తెలంగాణ గవర్నమెంట్ పెట్టిన ఏసీబీ కేసుకు సంబంధం లేదు. ఇప్పుడు కేసు పెట్టిన నేపథ్యంలో, ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో ఆ ఎఫ్ఐఆర్ కు సంబంధించిన అంశాలను ఈ రోజు ఉదయమే ఈడీ అడిగింది. అసలు దీనికి సంబంధించి ఎలాంటి కేసు నమోదైంది, మనీ లాండరింగ్ సంబంధించి, ఫెమా ఉల్లంఘనకు సంబంధించి ఏ విధంగా ఉల్లంఘనలు జరిగాయి, తెలంగాణ నుంచి ఏ విధంగా డబ్బు విదేశాలకు తరలి వెళ్ళింది, అది కూడా లండన్ కరెన్సీ రూపంలో ఏ విధంగా వెళ్ళింది అన్న అంశానికి సంబంధించి ఉదయం మొత్తం ఆ ఎఫ్ఐఆర్ ని తీసుకుని ఎఫ్ఐఆర్ లో వాళ్ళు పొందుపరిచిన అంశాలను మొత్తం కూడా పరిశీలించింది ఈడీ. ఆ తర్వాత కేసు నమోదు చేసింది. అందులో ప్రాథమిక ఆధారాలు వాళ్ళకు లభించాయి. ఎక్కడైతే 55 కోట్లకు సంబంధించిన వ్యవహారం జరిగిందో దాన్ని ఏ విధంగా ఆ రోజు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, అదేవిధంగా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా మళ్ళీ విదేశీ కరెన్సీలోకి మార్చిన క్రమంలో ఖచ్చితంగా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి. అక్కడ కూడా పర్మిషన్ తీసుకోకుండా నేరుగా ఇక్కడ డబ్బులను తీసుకెళ్లి ఇండియన్ కరెన్సీని తీసుకెళ్లి బ్యాంకులో అది లండన్ కరెన్సీలో తీసుకెళ్లి ఇచ్చారు. సో ఇది ఫెమా ఉల్లంఘనే కాకుండా ఆర్బీఐ ఆదేశాలు కూడా పాటించకపోవడంతో ఈడీ దర్యాప్తు చేసింది. ఎక్కడైతే మనీ ట్రాన్సాక్షన్ జరుగుతుందో ఆ మనీ ట్రాన్సాక్షన్ జరిగిన నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఆ కేసుకు సంబంధించిన వ్యవహారాన్ని ప్రాథమికంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర సంబంధించిన ఇన్వెస్టిగేషన్ బ్యూరోస్ ఏ విధంగా ఫ్రేమ్ చేశాయో దానికి సంబంధించిన అంశాలను తీసుకొని ఆ ప్రాతిపదికన కేసు నమోదు చేస్తుంది. ఈ ఫార్ములా కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చాలా క్లియర్ కట్ గా 55 కోట్లకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా తీసుకెళ్లారు. ఇది నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా అధికార దుర్వినియోగం చేశారు, అదేవిధంగా నిధుల దుర్వినియోగం కూడా చేశారని A1 కేటీఆర్, A2 అరవింద్ కుమార్, BLND A3గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఈ రోజు హైకోర్టులో ఆ కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో ఒక న్యాయమూర్తి ఊరట కలిగించే అంశం ఏంటంటే కేటీఆర్ ని 30 వరకు అరెస్ట్ చేయొద్దని మాత్రమే, కానీ విచారణ కూడా చేయాలని, విచారణకు సహకరించాలని కూడా కేటీఆర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో ఇమీడియట్ గా దానికి సంబంధించి ఎక్కడైతే దానికి ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి విచారణ చేస్తే ఖచ్చితంగా ఆ విచారణ
జరుగుతూనే ఉంటుంది. సో ఆ విచారణ సందర్భంగా అరెస్ట్ చేయకూడదు, 30వ తారీఖు వరకు అరెస్ట్ మాత్రం చేయకూడదు. కానీ కాకపోతే విచారణ అయితే ఖచ్చితంగా చేస్తారు. ఆ విచారణ అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈడీ దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. ఈడీకి సంబంధించిన ఇక్కడ కూడా హైకోర్టులో ఇంకా ఈడీ కేసు నమోదు చేసి ఈడీ కేసు మీద కూడా కోర్టుకు వెళ్తే అప్పుడు ఏదైనా వెసులుబాటు దొరికితే కేటీఆర్ కు వెసులుబాటు దొరికినట్లు. కానీ ఇప్పుడు కేవలం ఎఫ్ఐఆర్ కు సంబంధించి ఏసీబీ చేసిన ఎఫ్ఐఆర్ కు సంబంధించి మాత్రమే వెసులుబాటు 30వ తారీఖు వరకు అరెస్ట్ చేయవద్దన్న వెసులుబాటు దొరికింది. కానీ ఈడీ కేసు నమోదు చేసిన ఆ ఈడీకి సంబంధించి మళ్ళీ రేపు ఫర్దర్ గా కేటీఆర్ న్యాయ నిపుణులతో సంప్రదిస్తారు. ఆ సంప్రదించిన తర్వాత ఆ కేసులో కూడా ఏ విధంగా ఊరట పొందాలి, ఎందుకంటే ఒకవైపు తెలంగాణ కోర్టుకు సంబంధించిన వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో ఇక్కడ విచారణకు సహకరిస్తానన్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా తనకు వెసులుబాటు కల్పించాలని ఈడీని కూడా కోరే అవకాశం, ఈడీ ఎఫ్ఐఆర్ మీద కూడా ఆయన కోరే అవకాశం ఉంది. సో ఈ కేసు ఫర్దర్ గా మనం చూసాం, రెండు కీలకమైన అంశాలు. ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది. 30వ తారీఖు వరకు అరెస్ట్ మాత్రమే చేయకుండా కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా చేసుకుని అనేక అంశాలను ఆయన నుంచి రాబట్టే అవకాశం ఉంది. కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డిని కూడా పిలిచి వాళ్ళకి సంబంధించిన ఎక్కడెక్కడైతే అనుమానాలు ఉన్నాయి, ఎక్కడైతే డబ్బు ఏ విధంగా వెళ్ళింది, ఆ డబ్బు ఎందుకు ఈ నిబంధనలు ఉల్లంఘించారు, అధికార దుర్వినియోగం ఎందుకు చేశారు, ఎందుకు అనుమతులు తీసుకోలేదా అన్న అంశానికి సంబంధించి అనేక ప్రశ్నలు కూడా ఈ రోజు ఎఫ్ఐఆర్ లో పొందుపరిచిన అంశాలతో పాటు అడిషనల్ గా కూడా కొన్ని వివరాలు సేకరించారు. ఆ వివరాలతో పాటు ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఆ క్వశ్చన్స్ ని ఈ ముగ్గురు నుంచి కూడా రాబట్టే అవకాశం ఉంది. ఇది 30వ తారీఖు వరకు ఒకవైపు కోర్టు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలోనే విచారణ చేసుకోవచ్చు అని కూడా కోర్టు వెసులుబాటు కల్పించింది. అది ఏ విధంగా ఉంటుందనేది ఏసీబీ ఫర్దర్ గా ఎటువంటి స్టెప్ తీసుకుంటుందనేది చూడాలి. రమేష్, ఇది సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, వన్స్ ఈడీ ఎంటర్ అయిందంటే కోర్టులు కూడా ఎంతవరకు జోక్యం చేసుకునే అవకాశం ఉంది, వెసులుబాట్లు ఎంతవరకు ఇచ్చే అవకాశాలు ఉంటాయి? అది న్యాయ నిపుణులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈడీకి వెసులుబాటు ఇస్తుందా లేదా, అది చట్ట ప్రకారం జరుగుతుందా లేదా అన్న అంశానికి సంబంధించి కేసీఆర్ ఏ విధంగా ఈ రోజు హైకోర్టులో వాదనలు వినిపించారో అదే రకంగా ఈడీ కేసు నమోదు పైన కూడా ఆయనే వాదనలు వినిపించే అవకాశం ఉంది. సో తనకు అన్యాయంగా కేసులు ఇరికించారు, ఇందులో వాస్తవం లేదు, తను ఎక్కడ కూడా డబ్బు దుర్వినియోగం చేయలేదు, ఇది స్కామ్ కాదు, కేవలం డబ్బు మాత్రం ఒక అగ్రిమెంట్ ప్రకారం ఇచ్చాను, అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది, మౌఖిక ఆదేశాలు జారీ చేశానని చెప్పొచ్చు. ఈడీ ఎఫ్ఐఆర్ మీద కూడా ఈడీ ఎఫ్ఐఆర్ ప్రధానంగా మనీ లాండరింగ్ సంబంధించి ఫెమా ఉల్లంఘన కింద మాత్రమే కేసు నమోదు చేస్తుంది. ఇక మిగతా వ్యవహారాలకు సంబంధించి ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది. విదేశ మారక ద్రవ్యం మార్పిడి జరిగినప్పుడు ఏ విధమైన నిబంధనలు ఉండాలి, ఆ నిబంధనలు ఏ విధంగా ఉల్లంఘించారు, యూకేకి చెందిన ఎక్స్నెక్స్ట్ కు కూడా ఈడీ నోటీస్ జారీ చేసిన నేపథ్యంలో ఎక్స్నెక్స్ట్ కు బదిలీ అయిన డబ్బుకు సంబంధించింది ఉల్లంఘనలు ఏ విధంగా జరిగాయి, నిజంగా ఒకవేళ అవి మార్చిన క్రమంలో డాలర్స్ గా మార్చిన క్రమంలో అవి ఎవరికి వెళ్ళాయి, షెల్ కంపెనీలతోటి మళ్ళీ ఇండియాకే తిరిగి వచ్చాయా, ఇక్కడ పెద్ద పెద్ద భారీ ఈవెంట్లు జరిగినప్పుడు, అంతర్జాతీయ ఈవెంట్లు జరిగినప్పుడు లైజనింగ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో చెప్పిన దాని ప్రకారం కేవలం ఇది 55 కోట్ల అంశానికి సంబంధించి కాదు, 600 కోట్ల వరకు చెల్లింపులు పలు దఫాలుగా జరిగే అవకాశం ఉంది. అందుకే తను 55 కోట్ల దగ్గరనే తాను ఈ అక్రమాన్ని, ఈ నిధుల దుర్వినియోగాన్ని గుర్తించాను, అప్పటి వరకు ఆపేశానని రేవంత్ రెడ్డి చెప్పారు. సో ఇప్పుడు కీలకమైన అంశం ఏంటంటే 55 కోట్ల నిధులు తరలించే అంశానికి సంబంధించి షెల్ కంపెనీల ద్వారా లైజనింగ్ చేసిన కంపెనీలు ఎవరైనా తెలంగాణకు సంబంధించిన ఉన్నాయా, లేదా కేటీఆర్ కు సంబంధించిన వ్యక్తులకు ఎవరికైనా మళ్ళీ రిటర్న్ వచ్చాయా అన్న అంశానికి సంబంధించి జరుగుతుంది. ఇక్కడ ఏసీబీ దర్యాప్తు అంత లోతుగా జరగకపోయినప్పటికీ ఈడీ దర్యాప్తు మాత్రం ఆ రకంగా జరుగుతుంది. ఖచ్చితంగా ఈడీ ఎంటర్ అయిందంటే ఈ అంశాలకు సంబంధించిన కీలకమైన ఆధారాలను సేకరిస్తారు. బ్యాంక్ అకౌంట్లని, ఇండియాకు తిరిగి వచ్చే అకౌంట్లు కానీ ఇండియాకు సంబంధించిన వ్యక్తుల అకౌంట్లోకి డబ్బు ఏమైనా బదిలీ అయిందా, ఏ సంస్థ నుంచి బదిలీ అయిందా, బదిలీ అయితే ఆ వ్యక్తులు ఎవరు వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉంటుంది. ఇదంతా ప్రాసెస్ కొనసాగుతుంది. అయితే ఈడీ ఎంటర్ అయితే ఖచ్చితంగా విదేశ మారక ద్రవ్యం అటు వెళ్ళడం, ఆ తర్వాత అటు నుంచి షెల్ కంపెనీల ద్వారా ఇటు రావడానికి సంబంధించి కూడా కీలకమైన దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఒకవైపు ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది, ఇంకొక వైపు ఈడీ దర్యాప్తు కొనసాగుతుంది. రెండు కూడా సమన్వయం చేసుకొని ఈ దర్యాప్తుని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత కేటీఆర్ పైన 30వ తారీఖు తర్వాత ఇంకా కోర్టు ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుంది, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఈడీ కూడా
ఎఫ్ఐఆర్ చేసిందని కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏసీబీ కూడా చెప్పే అవకాశం ఉంది. ఏసీబీ దర్యాప్తు క్రమంలో ఈడీ ఎఫ్ఐఆర్ కూడా క్రోడీకరించి ఇది పూర్తిగా దర్యాప్తు జరగాలి, ఆ దర్యాప్తుకు సహకరించాలంటే ఖచ్చితంగా మా చర్యలకు ఆటంకం కల్పించవద్దని కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కౌంటర్ దాఖలు చేస్తామని ఏసీబీ చెప్పింది కాబట్టి ఆ కౌంటర్ అదే విధంగా ఉంటుంది. కౌంటర్ లో కూడా ఈడీ కేసును కూడా వాళ్ళు క్రోడీకరించే అవకాశం ఉంటుంది. దాని ప్రకారం తమకు దర్యాప్తుకు ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా కోర్టు తమకు ఆటంకాలు కల్పించకూడదు. ఈ కేసు దర్యాప్తు లోతుగా జరగాలి. ఇది కేవలం తెలంగాణ కేంద్రంగా జరగలేదు, విదేశాలకు సంబంధించిన డబ్బు వెళ్ళింది కాబట్టి లండన్ కేంద్రంగా జరిగింది, ఆ విదేశీ కంపెనీకి జరిగింది, విదేశీ కంపెనీకి డబ్బులు వెళ్ళాయి, ఆ డబ్బు అంశానికి సంబంధించి మనీ లాండరింగ్ జరిగింది, ఫెమా ఉల్లంఘనలు జరిగాయి. అదేవిధంగా ఇక్కడ నిబంధనలు ఆర్థిక శాఖ నిబంధనలు పాటించలేదు, కేబినెట్ అప్రూవల్ తీసుకోలేదు, ఎన్నికల కోడ్ను కూడా ఉల్లంఘించారు. కాబట్టి ఇవన్నీ కూడా దర్యాప్తు జరగాలంటే మాకు సహకరించాలని కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. సో ఇది ఒక కీలకమైన పరిణామం. ఈడీ దర్యాప్తు కూడా ఈ అంశానికి సంబంధించి ఈ కార్ రేస్ కి సంబంధించి కూడా కొనసాగడం ఒక కీలక పరిణామం అని చెప్పవచ్చును. ఇప్పటికే వెసులుబాటు దొరికిందని భావిస్తున్న కేటీఆర్ కు ఇది కాస్త ఇబ్బంది కలిగించే అంశం కూడా కావచ్చు. కాకపోతే ఈడీ కేసును కూడా సవాల్ చేసే అవకాశం ఉంది. ఒకవైపు తనకు వెసులుబాటు దొరికింది హైకోర్టులో, తాను చేయని నేరానికి విధించారని కేటీఆర్ చెప్తూ ఇదే క్రమంలో ఈడీ ఎఫ్ఐఆర్ ను కూడా కోర్టులో సవాల్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన రేపు ఈడీ ఎఫ్ఐఆర్ ఆయనకు అందిన తర్వాత ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు ఏ విధంగా అయితే ఏసీబీ ఎఫ్ఐఆర్ మీద ఆయన కోర్టుకు వెళ్లి సవాల్ చేశారో అదే ఈడీ కేసు మీద కూడా సవాల్ చేసే అవకాశం ఉంది. రమేష్, మనం గతంలో ఢిల్లీ లిక్కర్ కేసు కేస్ స్టడీగా తీసుకుంటే గనక ఈడీ వన్స్ పిఎంఎల్ఏ యాక్ట్ గనక నమోదు చేస్తే గనక చాలా ఇబ్బందికర పరిణామంగా ఉంటుంది, చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. సో బీఆర్ఎస్ సర్కిల్స్ లో కావచ్చు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కేటీఆర్, మరి ఆ పార్టీ పరంగా ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు ఏంటి, నెక్స్ట్ ఎవరు లీడ్ చేయబోతారు అంటే ఏంటి? ఇది తాత్కాలికంగా ఆయన కేసు కాదు, ఇది ఎప్పటి నుంచో దాదాపు 1 year నుంచి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ కార్ రేస్ కు సంబంధించిన వ్యవహారాల్లో ఖచ్చితంగా కేసు నమోదవుతుంది. ఆ కేసుని ఏ విధంగా ఎదుర్కోవాలన్న అంశానికి సంబంధించి కేటీఆర్ కు ఒక అవగాహన ఉంది, ఆయనకు నిర్దేశం చేస్తున్న సంకేతాలు ఇస్తున్న ఆయన తండ్రి కేసీఆర్ కూడా ఒక అవగాహన ఉంది. ఖచ్చితంగా ఈ రోజు ఎఫ్ఐఆర్ నిన్న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు కాగానే దాదాపు 120 పేజీలకు సంబంధించిన అంశాలను ఈ రోజు కోర్టులో ఇచ్చారు క్వాష్ పిటిషన్ సందర్భంగా. అంటే ఈ కేసుకు సంబంధించింది గవర్నమెంట్ ఏ విధంగా వెళ్తుంది, ఆ కేసు వివరాలు ఏ విధంగా ఉంటాయి, తనని ఏ విధంగా ఇరికిస్తారన్న అంశానికి సంబంధించి న్యాయ నిపుణులతో వాళ్ళు చర్చిస్తారు. కాబట్టి అంత పెద్దగా ఒక్క రోజులోనే ఒక రాత్రిలోనే దాదాపు 12 గంటల వ్యవధిలోనే 125 పేజీల అంశానికి సంబంధించి భారీ ఎత్తున ఆ అంశాలన్నీ ఏ విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారో, అగ్రిమెంట్ ద్వారా ఎట్లా చెల్లించారో, ఆ చెల్లింపులకు సంబంధించి ఎక్కడ దుర్వినియోగం జరగలేదు అన్న అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చేశారు. సో ఇప్పుడు ఈ పరిణామాల నేపథ్యంలో ఒకవైపు ఏసీబీ కేసు నమోదైనా వెంటనే ఈడీ కూడా రంగంలోకి దిగుతుంది, ఈడీ కూడా కేసు నమోదు చేస్తుందని ముందుగానే న్యాయ నిపుణులు హెచ్చరించారు కేటీఆర్ కు. ఆ అంశానికి సంబంధించి కూడా వాళ్ళకు సంబంధించిన న్యాయ నిపుణులు ఏ విధంగా అది సవాల్ చేయాలని చూస్తున్నారు. ఈ అంశాలకు సంబంధించి ఒకవైపు కేసులను ఎదుర్కోవాలి, ఇంకొక వైపు పార్టీని నడిపించాలి, పార్టీ శ్రేణులకు ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలని ఒక అవగాహన కూడా ఉంది. ఒకవైపు హరీష్ రావు రంగంలో ఉన్నారు, హరీష్ రావు అగ్రెసివ్ గా శాసనసభలో దూసుకెళ్తున్నారు, బయట దూసుకెళ్తున్నారు. ఇంకొక వైపు ఆయన చెల్లె కూడా కవిత కూడా యాక్టివ్ అయిపోయింది. గతంలో 5 నెలలకు పైగా జైలులో ఉన్న తర్వాత జాగృతి కార్యక్రమాలను కూడా ఎక్కువ చేశారు. ఈ కేసు నమోదవుతుందన్న అంశానికి సంబంధించిన వ్యవహారం బయటికి రాగానే కవిత కూడా ఆమె ఇమీడియట్ గా యాక్టివ్ అయిపోయింది. ఆమె జగిత్యాలలో కూడా వెళ్ళింది, జగిత్యాల కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తుంది. ఆమె జగిత్యాల నుంచి కూడా కాంటాక్ట్ చేస్తారని భావిస్తున్నారు. జాగృతి కార్యక్రమాలను బిల్డప్ చేయడంతో పాటు అక్కడ ఆమె తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక ఎజెండాగా తీసుకుంది. తెలంగాణ తల్లి విగ్రహం కాదు అని ఇంకొక విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన నేపథ్యంలో మొత్తం తెలంగాణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏ విధంగా ఉద్యమ రూపంలో ఉద్యమ కాలంలో పెట్టుకున్నారో ఆ కాలంలో పెట్టుకున్న విగ్రహాలన్నీ కూడా తెలంగాణ వ్యాప్తంగా పెట్టాలని కూడా ఆమె పిలుపునిచ్చింది. ఒకవైపు ఆమె యాక్టివ్ అయింది, ఇటు హరీష్ రావు కూడా యాక్టివ్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో 1 year గా కేసీఆర్ బయటకు రాలేదు. ఒకవేళ కనుక ఈ కేసుకు సంబంధించి ఈడీ కేసుకు సంబంధించి కానీ ఆ తర్వాత 30 తర్వాత ఏసీబీకి వెసులుబాటు కల్పిస్తూ కోర్టు కనుక నిర్ణయం తీసుకున్నా అరెస్టులు తప్పు అనుకున్నప్పుడు కేటీఆర్ అరెస్టుకు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు. తాను ఇది అక్రమ కేసు పెట్టినప్పటికీ తాను జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని అనేక మార్లు ప్రకటించారు. ఆ తర్వాత కేసీఆర్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. 1 year తర్వాత తను ఎలాగో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంటుంది, అది ప్రజలకు పాలన ఇస్తుందా లేదో ఒక సమయం ఇవ్వాలి. అందుకే తను 7 కాలంగా తను బయటకు రానని చెప్పిన కేసీఆర్ ఈ వ్యవహారం తర్వాత
తర్వాత కొడుకుకి ఏదైనా జరిగినా దీనికి సంబంధించిన కేసులో ఎటువంటి ఇబ్బందులు కలిగినా వెంటనే కేసీఆర్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది, ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నల్గొండ మీటింగ్ లో మినాయిస్తే ఆయన ఎక్కడ కూడా పెద్దగా బయటకు వచ్చి కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు. సో ఖచ్చితంగా ఆయన బయటకు వస్తారు. పార్టీ శ్రేణులు గందరగోళ పడకుండా, పార్టీ శ్రేణులు అయోమయానికి గురి కాకుండా, పార్టీలకు ఎవరు దిక్కులేరు అని చెప్పకుండా ఇటు ఒకవైపు కవితని యాక్టివ్ చేస్తూ ఇంకొక వైపు హరీష్ రావుని యాక్టివ్ చేస్తూ కేసీఆర్ కూడా బయటకు వచ్చి పార్టీ శ్రేణులు గందరగోళ పడకుండా వాళ్ళకు భరోసా కల్పించే ప్రయత్నం ఖచ్చితంగా చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ పరిణామాలను ఏ విధంగా ఉంటాయి, ఇప్పుడు వెసులుబాటు దొరికింది కాబట్టి కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత ఈడీ కేసు నమోదైంది. ఈడీ కేసుకు సంబంధించి కూడా కోర్టులో సవాల్ చేసి అక్కడ వెసులుబాటు దొరికినప్పుడు ఖచ్చితంగా ఈ రాజకీయ పరిణామాలు పార్టీ పరంగా ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఆయన కూడా బయటకు వచ్చి ప్రజల్లోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్ దొంతు రమేష్. కేటీఆర్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. ఏసీబీ ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ ఫెమా ఉల్లంఘన కింద ఈడీ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. కేటీఆర్, అరవింద్ కుమార్, జిఎల్ఎన్ రెడ్డిపై ఈసీఐఆర్ నమోదు చేసినట్లుగా ఈడీ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఈడీ వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఇటు ఏసీబీ నుంచి చాలా కీలకమైనటువంటి ఎఫ్ఐఆర్కు సంబంధించి ప్రాథమికమైనటువంటి ఆధారాలన్నీ సేకరిస్తుంది. ఈ ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి 55 కోట్ల రూపాయలు ఎలా విదేశాలకు తరలి వెళ్ళాయి, ఎవరెవరి చేతులు మారాయి, అసలు ఈ ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి ఎవరు లబ్ధిదారులు, ముఖ్యంగా ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదు, ఆర్బీఐ ఏమైనా తెలంగాణ సర్కార్కు ఫైన్ వేసిందా, ఇలాంటి అనేక అంశాలన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా లోతైనటువంటి విచారణ జరుపుతుంది. ఫస్ట్ యూకేకి చెందినటువంటి ఏస్ నెక్స్ట్ పై కూడా ఈడీ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. 55 కోట్ల నిధులు ఏస్ నెక్స్ట్ కు బదిలీ అయినట్టుగా తెలుస్తోంది. ఆర్బీఐ అనుమతి లేకుండానే దాదాపు 46 కోట్ల రూపాయలు డాలర్స్గా మార్చారు. అంటే విదేశాలకు తరలి వెళ్ళినటువంటి ప్రతి పైసాకు సంబంధించి కూడా మనీ లాండరింగ్ ఫెమా ఉల్లంఘన చట్టాల ఆధారంగా ప్రతి ఒక్క ఆధారాన్ని కూడా చూపాల్సి ఉంటుంది. ఈడీ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. విచారణలో వారు కావలసినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఏసీబీ నమోదు చేసినటువంటి కేసులకు సంబంధించి రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కి. అయితే చాలా కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఉదయమే ఏసీబీ దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ కాపీ కావచ్చు, అలాగే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా ఈడీ ముందుగా తీసుకుంది. ఇక సాయంత్రానికి కేసు నమోదు చేసింది. ప్రస్తుతానికైతే ఫెమా మనీ లాండరింగ్ చట్టాల ఉల్లంఘనకు సంబంధించి కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికైతే ఊరట లభించింది. ఈ నెల 27 వరకు కూడా ఎలాంటి అరెస్టులు కానీ ఉండకూడదు అని చెప్పేసి కూడా హైకోర్టు నమోదు చేసిన ఆదేశాలు ఇచ్చింది.